నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్। మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం యదులాబాద్ గ్రామంలోని ఉత్తర శ్రీవిల్లి పుత్తూరుగా పేరు పొందిన గరుడాద్రి క్షేత్రంలో శ్రీ గోదా సమేత మున్నార రంగనాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు గత 6 రోజులుగా ఆలయ వంశపారంపర్య ధర్మకర్తల ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరుగుతున్నాయి। మంగళవారం సాయంత్రం శ్రీ గోదా రంగనాథుల విమాన రథోత్సవం ఆద్యాంతం కన్నుల పండుగగా జరిగింది। మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే జామకూర మల్లారెడ్డి పాల్గొనగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి రథాన్ని ముందుకు లాగారు। రథం ముందుకు కదులుతుంటే ఊరేగింపు సమయంలో భక్తులు కొబ్బరికాయలు పూలు పండ్లు సమర్పించారు। రథోత్సవంలో ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షుడు జవాజీ లింగం ముదిరాజ్ ఏర్పాటు చేసిన రంగురంగుల ఛత్రి విద్యుత్ దీపాలు హరే రామ హరే కృష్ణ భక్తుల బృందం నృత్యాలు భక్తులను ఎంతగానో అలరించాయి। రథోత్సవంలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోటకూరి వజ్రేష్ యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు మల్లారెడ్డి, హెల్త్ సిటీ చైర్మన్ జామకూర భద్రారెడ్డి, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, గట్కేసర మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిళ్ల ముత్యాలు యాదవ్, బీఆర్ఎస్ నాయకులు అధ్యక్షులు బండారు శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ కందుల కుమార్, ముదిరాజ మాజీ సర్పంచ్ బట్టే శంకర్, విశ్వనాథ్, మాజీ ఎంపీటీసీ మంకం రవి, వివిధ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, వివిధ కుల సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు ఆలయ వంశపారంపర్య బ్రహ్మోత్సవంలో గ్రామ ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు। ఈ మేరకు రథోత్సవం సందర్భంగా గత 21 ఏళ్లుగా రథాన్ని లాగడానికి సర్వేరు పాండు అండ్ బ్రదర్స్ ట్రాక్టర్ ఏర్పాటు చేస్తున్నారు। వారు చేస్తున్న సేవలు పలువురు వారిని అభినందించారు। ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్కేసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పరశురాం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు। స్వామి చేయు రోగ నివారణమే ప్లీజ్ తర్వాత ఫోన్లు మంగళ నిలయ రమణ వేదాంగములే వెంకటరమణ తండ్రి వేదానికి పరిహారధి రమణ
Angga